నమస్తే, వెల్కమ్ టు అంకుశం ఛానల్. నా పేరు నాగేంద్ర రెడ్డి. ఈరోజు అమిత్ షా గారు ధర్మవరం వచ్చారు, చక్కగా మీటింగ్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభావం ఎటువంటి వారి మీద ఎలాగ ఉంటుందనేది మరొకసారి నిరూపించి వాళ్ళకి బీజేపీ వారికి ముఖ్యంగా అమిత్ షాకి ఎటువంటి సిగ్గు శరం లజ్జామానం లేదని ఇంకోసారి చెప్పుకొని వెళ్ళారు. ఎలాగండి, ఎందుకనంటే చిలకలూరుపేటలో మీటింగ్ పెట్టినప్పుడు మోడీ గారు ఒక్క మాట కూడా జగన్ గురించి అనలేదు కాబట్టి ఖచ్చితంగా మోడీ జగన్ విమర్శించాలనే ఖచ్చితంగా ఒక ప్లాన్, ఒక ఒప్పందానికి వచ్చే ఆయన ఇక్కడ పిలిపించి మీటింగ్ పెట్టించినట్టుగా క్లియర్గా కనపడతా ఉంది. యాక్చువల్గా పొత్తు కూడాను మోడీకి ఇష్టం లేదని అమిత్ షాని ఏదో రకంగా ఒక రకంగా గట్టి బరువుతోటే ఆయన్ని ఒప్పించారని, అందువల్లే పొత్తు కుదిరిందనేది బయట ఒక టాక్. అంటే మనమేమి దానికి ఆధారాలు చూపించలే కదా. మన ఆధారాలు చూపించగలిగితే ఆయన చంద్రబాబు ఎందుకు అవుతాడు? ఆధారాలు ఏం చేసినా కానీ నేను ఆధారాలు దొరకకుండా చేశానని చెప్పి ఆయన చెప్పాడు కదా. అవి ఎవరు ఎప్పటికీ నిరూపించలేం. అమిత్ షాకి గట్టిగానే ఆ యొక్క ఇంపాక్ట్ తోటే ఈరోజు పోలవరం మీద డిలే అవడానికి అవినీతి కారణం అంట, గోండా రాజ్యం అంట, పొలాలు లాక్కుంటారంట, అమరావతిని మళ్ళీ రాజధాని చేయడానికే పొత్తు పెట్టుకున్నారంట. ఇంత నీచంగా, ఇంత హేయంగా దిగజారిపోయి మాట్లాడతారు అమిత్ షాకి ఏం లేదు, సిగ్గు శరం లేదంటానికి కారణం ఏంటంటే అంత పెద్ద మనిషిని పట్టుకొని కూడాను భారతదేశంలో మనకు పడని గిట్టని ప్రతిపక్ష పార్టీలు ఎక్కడో ఎన్నో ఉంటాయి, ఎంతోమంది ఉంటారు. ఆయన భారతదేశంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అమిత్ షా అట్లాగే అత్యంత ప్రియపాత్రమైనటువంటి తిరుపతికి వచ్చాడు ఫ్యామిలీతోటి. ఫ్యామిలీ జెడ్ కేటగిరీలో ఉంటాడు. అతను తిరుపతిలో వెళ్తుంటే మనకేంటి అభ్యంతరం? మనకు పడలేదు, టీడీపీ వాళ్ళ కూటమి నుంచి బయటకు వచ్చింది, అయితే రాకూడదు, ఆంధ్రప్రదేశ్కి రాకూడదా? ఆయన హోమ్ మినిస్టర్ కాకపోవచ్చు, సెంట్రల్ మినిస్టర్ కాకపోవచ్చు, అసలు ఏది కాకపోవచ్చు, ఒక భారతీయుడు వీడికి రాకూడదా? వస్తే ఎంటపడి కొడతారా? కొట్టారు, కొట్టించుకున్నాడు, కర్రలు రాళ్ళతోటి దాడి చేశారు కదా. అమిత్ షా బిత్రపోయింటాడు కదా, ఏది కుటుంబ సభ్యులు ఉండగా. అయినా సరే సిగ్గు లజ్జ ఏమీ లేకుండా వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు. చక్కగా చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు అది చిలక పలుకులా రాసిచ్చారు. ఇక్కడ వైసీపీ వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, నేను మొదటి నుంచి కూడా బాధపడతా ఉన్నది వీళ్ళకి ఆ పై స్థాయిలో ఉన్న వాళ్ళకి అన్ని తెలుసులు అన్నీ చూసుకుంటారులేనని మనం అనుకుంటూ ఉన్నటువంటి కార్యకర్తలలో లాగే ఏమోలే అనుకుంటా. నేనైతే అట్లా అనుకోను. ఖచ్చితంగా వీళ్ళకి అన్నీ తెలుసుంటాయి. ఎందుకంటే జరిగే సంఘటనలు పట్టించి అనుకుంటాం. మనము మన పార్టీ తరఫున మణిపూర్ అత్యంత హేయమైనటువంటి మణిపూర్కి సంబంధించినటువంటి సంఘటనలో మోడీతోటి మనం ఎవరు భారతదేశం మొత్తంలో ప్రాతినిధ్యం వహించేటటువంటి పార్లమెంట్లో మాట్లాడించలేకపోయాం. ఎంత హేయమైన సంఘటన! ప్రపంచం ముందర మనం తల దించుకున్నటువంటి ఘటన. అటువంటివన్నీ జరగబట్టే మన కేజ్రీవాల్ ఇలాంటివన్నీ కూడాను ఇమ్మీడియట్లీగా ప్రభావం చూపకపోవచ్చు. అట్లాంటి హేయమైనటువంటి ఘటనలు వల్లే కేజ్రీవాల్ పైన కేసు పెట్టి జైల్లో వేసినప్పుడు జర్మనీ కానీ ఇంగ్లాండ్ కానీ మరొక కంట్రీ అయినా కానీ స్పందించడానికి ఎట్లాంటి కారణమైంది అంటే, అంతర్జాతీయంగా మన పరువుని మనము చేతులారా పోగొట్టుకొని కనీసం దానిపైన ఒక ప్రాపర్ విచారణ మాట దేవుడు ఎరగండి, కనీసం దాని గురించి ఒక ప్రకటన చేయడానికి కూడా మోడీకి అమిత్ షాకి మనసు రాలేదు, మాట రాలేదు. అయినా కానీ మనము రాజ్యసభలో దానికి సంబంధించిన బిల్లుకి మనం ఓటేసాం. మనం పార్టీ తరఫున రాజ్యసభలో ప్రతి బిల్లుకి సిఏఏ కానీ ఇట్లాంటి ప్రతి దానికి కూడాను మనం వాళ్ళకి మద్దతు ఇస్తూనే వచ్చాం. కానీ ఏం సాధించాం? అదే చూడండి, చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నాడో లేదో మామూలుగా ఏప్రిల్ 11 జరగాల్సినటువంటి ఎలక్షన్స్ మే 13కి పోస్ట్పోన్ చెల్లించగలిగాడు. అలాగే ఈసీ ఎలక్షన్ కమిషన్ ఎట్లా కావాలంటే అట్లా ఆడిస్తూ ఉన్నాడు. ఈరోజు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ట్రాన్స్ఫర్ చేయించగలుగుతున్నాడు. ఎట్లాగా? మేనేజ్మెంట్ స్కిల్స్. అంటే వీళ్ళు ఏం చెప్తే అది అక్కడ వింటున్నారంటే ఏంటి అంటే, రాజేంద్రనాథ్ రెడ్డి గారి పైన ఒక క్లియర్ కట్ ఒక ఆరోపణలు ఏమైనా ఉన్నాయా? అసలు దానికి ఆధారాలు ఉన్నాయి కదా, అది కదా చూడాల్సింది ఈసీ. అని ఈసీ నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఈసీ ఈ రకంగా ఆధారాలు ఆ రోజుల్లో ఏబి వెంకటేశ్వరరావు మీద ఆధారాలు చూపించిన తర్వాతనే ఈసీ ట్రాన్స్ఫర్ చేసింది. ఇప్పుడు మళ్ళీ జవహర్ సిఎస్ కూడా పెట్టారు మార్చాలని చెప్పేసి. మొత్తాన్ని మార్చి ఇవన్నీ మార్చి ఏం చేస్తారు? ఎంపైర్లు మారితే సరిపోయిద్దా? మన ఆటగాళ్ళలో వర్త్ ఉండాలి కానీ, మనకి ఇక్కడ ప్రజల్లో ఆదరణ ఉండాలి కానీ, చివరికి ఏంది చేయదలుచుకున్నారు? ఇప్పుడు డీసీపీకి ఎవరిని తీసుకొస్తారు?
ఆయన చెప్పినట్లుగానే ఏబి వెంకటేశ్వరరావు తెస్తారా లేకపోతే ఇంకొకరిని తెస్తారా? అంటే చివరికి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇప్పుడు ఎట్టు తిరిగి గెలవం కాబట్టి ఈ ఆఫీసర్లందరినీ కూడా మార్చి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఖచ్చితంగా చంపుతాము, పొట్టను పెట్టుకొని తిరుగుతామని చెప్పేసి చంపితే ఏం చేస్తామని అడిగాడు కదా. ఆ చంపడానికి వీళ్ళందరినీ కూడా మారుస్తున్నారా? అంటే ఇట్లా ఈ వాళ్ళు చేసే ప్రతి పనికి సెంటర్లో ఈ రోజున మద్దతు వస్తూ ఉంది. మనం ఏమన్నా అడ్డగోలుగా ప్రతి బిల్లుకు అక్కడ మా సపోర్ట్ మా రాజ్యసభలో మద్దతు ఇచ్చుకుంటూ వచ్చి మనము చిన్న పని రఘురామకృష్ణరాజుని చట్టబద్ధంగా మనం సస్పెండ్ చేయించలేకపోయాము. అట్లాగే సిబిఐ డైరెక్టర్గా జైస్వాల్ చేసేటువంటి ఆగడాలని సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ కింద పనిచేసేటువంటి సిబిఐ ఆగడాలని ఆపుకోలేకపోయాం. జైస్వాల్ ఇంటర్వ్యూ అయ్యా కదా, మొత్తం ఆఖరికి సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఇంటర్వ్యూ అయ్యి షటప్ అని చెప్పి రామ్ సింగ్ నీ అఘోరించినట్టే ఉంది నీ యొక్క ఇన్వెస్టిగేషన్ గెట్ అవుట్ అని చెప్పిన తర్వాత కదా ఒక పద్ధతిగా వచ్చింది. అంత అంటే కోర్టులు జోక్యం చేసుకుంటే తప్పితే మనము సెంట్రల్ హోమ్ మినిస్టర్ కింద పనిచేసేటువంటి సిబిఐ నుంచి మనం ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయించుకోలేకపోయామా? మనకు అనుకూలంగా కాదు, ఉన్నది ఉన్నట్టుగా చేయించుకొని అన్ని దేవుడే చూసుకుంటాడని వదిలేస్తాడో ఏమో మన నాయకుడు మనకు తెలియదు. ఆ పైన సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళకి ఏమైనా అడ్డగోలుగా మనం సపోర్ట్ చేసాము, ఈరోజు వచ్చి మన మీద అడ్డగోలుగా కారుకోతలు కూసిపోయారు. దీన్ని బట్టి మనం ఏమైనా లెసన్స్ నేర్చుకుంటున్నాం? ఇప్పటికన్నా ఈసీలో వీళ్ళు మార్చారు. హత్యా ప్రయత్నం జరిగితే ఎన్ఐ ఏం తెలిచేసింది? సింపుల్గా ఏదో ఊరికి వాడంతట వాడి కొట్టాడంటే ఏం ఇన్వెస్టిగేషన్ ఏడ్చి వచ్చింది? మనం ఏం పట్టించుకున్నాం? మనం పట్టించుకోము. అక్కడి నుంచి మనం సెంట్రల్ గవర్నమెంట్కి ప్రతి బిల్లుకి మద్దతు ఇస్తున్నా కానీ ఇక్కడ ఏమి జరుగుతున్నా కానీ చట్టబద్ధంగానే న్యాయబద్ధంగానే జరగాల్సింది జరిగేలాగా. అంటే చంద్రబాబు నాయుడు అక్కడ వాళ్ళని సెంట్రల్ గవర్నమెంట్ని ప్రభావితం చేస్తున్నటువంటి తీరును అడ్డుకోలేకపోతున్నాం. ఏది మన సపోర్ట్ తోటి బిల్లులు పాస్ అవుతూ కూడా మన సపోర్ట్ లేకపోతే మనం చేయగలిగిందే లేదా? ఇటు తిరిగి జ్యుడిషియరీని చేస్తాడు, అన్నిటిని చేస్తాడు. దానికి చేయాల్సినటువంటి ప్రజాస్వామ్య రీతిలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో, ప్రజాస్వామ్య పద్ధతులలో రోడ్డు మీదకి వచ్చి వాటిని మనం నిరసన రూపంలో తెలియజేస్తూ జనజీవనాన్ని స్తంభింపజేస్తూ ఆ రకంగా దేశం దృష్టికైనా తీసుకురావాలి. అది చేయము, ఇది చేయము, ఏది చేయము. మనం వీటి నుంచి ఏ గుణపాఠాలు నేర్చుకున్నాం? కనీసం ఈరోజు ఇంత లబ్ధి పొందిన తర్వాత మనతోటి ఇన్ని బిల్లులు పాస్ చేయించుకోవడానికి ఓట్లు వేయించుకున్న తర్వాత కూడా అమిత్ షా ఈ రకంగా నీచంగా మాట్లాడిపోవటం అనేది ఇది రకరకాల వాటికి ఇది సంకేతంగా మనం భావించాలి. ఈరోజు డీజీపీని మార్చడం, నేను చంపితే ఏం చేస్తామని చెప్పేసి ఆయన చంద్రబాబు నాయుడు అడగటం, అంతకుముందు 2 సార్లు వాళ్ళు అటాక్ చేసి ఫెయిల్ అవ్వటం, ఈరోజు డీజీపీని మార్చడం, అమిత్ షా వాళ్ళకి పూర్తి సపోర్ట్ ఇస్తూ మాట్లాడిపోవటం, వీటన్నిటి క్రమంలో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా దేవుడి మీద భారం వేసి దేశం మామూలుగా రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేయొద్దని నా యొక్క విన్నపం.